కానీ లాబింగ్ చేసేవాళ్ళు మనకి కూడా ఢిల్లీలో ఉండాలి కదా. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన లాబీస్ట్ ఉండేవాడు కంభంపాటి రామ్మోహన్ రావు గారని. ప్రస్తుతం కూడా ఆయన తెర వెనుక రాజకీయ మంత్రాంగంలో దిట్ట. ఆయన ఉన్నప్పుడు నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు ఫండ్స్ తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారు. సాయిరెడ్డి కూడా ఆ రోల్ ప్లే చేశారు. మీరేమంటారు? లాబీయిస్టులు అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా సరైన లాబీయిస్ట్ ఈసారి ఎందుకో ఢిల్లీలో లేరు. అప్పుడున్నంత మరి ఇంతవరకు ఆ నిర్ణయం తీసుకోలేదేమో. ఏమన్నా కంభంపాటి రామ్మోహన్ రావు గారిని ఈ కోటాలో సాయిరెడ్డి గారు రాజీనామా చేశారుగా, ఎలాగో సందు దొరికింది ఆయన అడుగుతున్నాడు, తిరుగుతున్నాడు రోజు అమరావతి నుంచి హైదరాబాద్ టు అమరావతి ఇచ్చి పంపించేసి అక్కడ కూర్చోబెడతారా రాజ్యసభ ఏమన్నా? సార్ ఇక్కడ రాజకీయాల్లో ఏమరెడ్డి కింద పడ్డామంటే అది లఘు అని ఉంటుంది. వైఎస్ఆర్సీపీ మునిగిపోతుందా పడవ అయిపోయిందా అని అంటే పైలట్లే నావ అయిపోయిందంటే అది చెప్పకుండా ఏవో సిరిపటికల కథలు చెప్తున్నారు. మీరు చెప్పండి సార్ స్పష్టంగా మన ఇద్దరం ఆడుకుందాం. విజయసాయి రెడ్డి రాజకీయాలకు తప్పుకోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మ నెంబర్ 2 పొజిషన్లో ఎందుకు వెళ్తున్నాడు అంటే పొమ్మనకుండా పొగపెట్టినట్టే కదా. వైఎస్ఆర్సీపీలో పూర్తిగా విభేదాలు తారస్థాయికి వెళ్ళినట్టే కదా. తొందరలో చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, సామంతరాజు విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు? ఒక ఉంటుందని క్రైమ్ ముఠా ఒకటి, ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠా ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించింది. వీళ్ళు అనార్గనైజ్డ్ అండి, ఆర్గనైజ్డ్ వేరు. అది మనం 2014-19 చూసాం కానీ వీళ్ళు అనార్గనైజ్డ్. ఎందుకు అనాల్సిందంటే వాటాల్లో విభేదాలు వచ్చేసారు. ఎవరు వాటాలు నేను తెలియదు. పెద్దిరెడ్డితో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చి కర్ణాటక తీసుకొని సుట్కేలు దించుకున్నాడో ఇట్లా వాటాల విభేదాలు వచ్చాయి. పైగా సామంతరాజుగా ఉన్న విజయ అంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు తీసేశారు? సో వాటాల ప్రాబ్లం. అలాగే కొన్ని ఇప్పుడు కేవీ రావు గారిది సెజ్జులో వాటాలు ఇనిక్కిస్తున్నారు. అక్కడ కూడా తేడాలు వస్తున్నాయి. ఎవరి వాళ్ళ డబ్బులు ఇనిక్కి? విజయసాయిరెడ్డి వాళ్ళ, అల్లుడి వాళ్ళ, లేదా పార్టీ వాళ్ళ? అంటే వచ్చిన పంపకాలేమో అయిపోయినాయి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా మళ్ళీ వాళ్ళు తిరిగి. ఇప్పుడు రిటర్న్ సాయిరెడ్డి గారు ఇవ్వాలి, ఏం చేస్తారు మరి? అందుకే అన్ని కూడా తారాస్థాయికి వెళ్ళాయి. తొందరలో ఇంకా పెద్ద పెద్ద తలకాయలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోయిన నావల్ ఎందుకని అది వచ్చిందంటే వాళ్ళు ఏదో రకంగా ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ అది కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి వ్యతిరేక గాలి వీస్తూ ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మొదటి ప్రశ్న అడుగుతున్నా. ఇంతమంది వెళ్ళిపోతా ఉంటే ఏ ఒక్కరినన్నా పిలిచి అరే బాబు నీ ప్రాబ్లం ఏంది, నేనేం చేయాలి, ఏం తప్పు చేశాను, పార్టీ ఎందుకు ఇట్లా అయిపోతా ఉంది, పార్టీ కార్యకర్తలు ఎందుకు వెళ్ళిపోతారు, నాయకులు ఎందుకు వెళ్ళిపోతారు, కూర్చున్నారండి మాట్లాడుకుందారండి అడిగారా? వాసు గారు, సార్ శ్రీనివాస్ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా విస్పష్టంగా చెప్పారు, మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా మాకేమీ ఇబ్బంది ఏమి లేదు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయినందువల్ల మా పార్టీకి వచ్చిన ఇబ్బంది లేదని ప్రెస్ మీట్ లో ఆయన స్పష్టంగా చెప్పారు. ఎవరిని బుజ్జగించాల్సిన అవసరం లేదు కూడా చెప్పారు. అదే సార్, ఆయన ఇంకో భాష కూడా అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమి నా ఇంటికి కూడా పేకలేరని. ఆయనకి ఈగోయిజం ఉంది. ఎవరిని అడుక్కో కార్యకర్తలు వెళ్ళిపోయి సార్ నా పరిస్థితి బాగాలేదంటే కూడా ఇన్లేని పరిస్థితులు ఇనే పరిస్థితులు లేడైనా ఎవరినైనా నేరు కలవడు, పరదాలు లేకుండా, సెక్యూరిటీ లేకుండా. సో అటువంటి పరిస్థితి అలవాటు అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మొత్తం కుదేలు అవుతా ఉంటే నిర్మాణం పైన శ్రద్ధ పెట్టకుండా ఇంకో టూర్కో లండన్ ఊరుకో వెళ్ళి ఈరోజు అందరూ వెళ్ళిపోతున్నారంటే ఏమీ కాదులే నేను మళ్ళీ పార్టీ నిర్మించుకుంటానంటే ఇది మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకోటి కాదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ 29లో కనుమరుగు అవుతుంది అనేదానికి ఇది సింబాలికల్ గా వస్తున్నటువంటి వాయిస్. ఇంకా నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారో మీరు చూశారు. పారాస్థాయిలో సామంతరాజులు ఉండే వాళ్ళకి విభేదాలు పక్క వెళ్తుంటే కార్యకర్తల నాయకుల పరిస్థితి. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారండి, ఏది ఇంతమంది వెళ్ళిపోతుంటే ఆయన పిలిచి మాట్లాడు, సింహం సింగిల్ గా ఉంటుంది, సింహం దగ్గరికి అందరు వెళ్ళాలి, మొత్తం ఏది అడవిలో ఉన్న మృగాలన్నీ సింహం దగ్గరికి వెళ్ళాలి, సింహాన్ని అడిగి ఏంటి నీ పాలసీ ఏంటి దాని ప్రకారం, అంతేగాని సింహం వెళ్ళి అందరికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి చెప్పదు ఇది నా పాలసీ దీని ప్రకారం నడుచుకోవాలి. ఆయన పాలసీ అది అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు తరచూ సింహంతో పోలుస్తుంటారు కాబట్టి. కరెక్టే, కానీ ఇది పార్టీ, ప్రజలతో సంబంధాలు ఉండే పార్టీ, ప్రజారాజ్యంలో ప్రజాస్వామ్యంలో ఉండే పార్టీ కాబట్టి ఆయన నిర్మాణయుతంగా సిద్ధాంతపరంగా పార్టీ నడపాలంటే ప్రతి వ్యక్తిని మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈగోయిజాలంటే ఉండకూడదు రాజకీయాలు, మీకు తెలిసే ఆ విషయం. కాబట్టి ఇక్కడ ఆయన పార్టీ కీలక పాత్రలో కీలక వహించిన వ్యక్తుల్లో కూడా స్ప్లిట్ చెల్లిపోతా ఉంటే కనీసం పిలిచి ఏమని ప్రాబ్లం. ఏదైతే ఒక మంచి అవకాశం వచ్చింది తెలుగుదేశానికి, ఒక లాబీయిస్ట్ ప్లేస్ లో ఇంకో లాబీయిస్ట్ ని పెడితే సరిపోతుంది కదా, అక్కడ రాసే పంపిస్తే ఉపయోగం ఉంటది కదా.
కనీసం ఈసారైనా బీసీలకు ఇవ్వండి, ఈసారైనా ఆయన యనమల రామకృష్ణ గారిని పిలవండి, ఆయన కాచుకుని కూర్చున్నారు పాపం. ఆ లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు, పంపట్లేదు, ఒకటే పంపించారు. ఓ బీసీని పంపిస్తే ఆయనకు కూడా ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీ మేము అందరం అన్ని చోట్ల ఉన్నామని ఒక తృప్తి ఉంటుంది. ఇప్పటికీ అల్లుడు ఇంకా అందరూ బంధువులు అందరూ ఉన్నారు కదా అన్ని చోట్ల, ఆయన కూడా రాసి పంపించారు అనుకోండి. ఆయన బాధ అదే కదా, లెటర్ రాశారు కదా. లేదు సార్, ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టడానికి జయదేవ్ గారికి అప్పచెప్తున్నారు. ఆల్రెడీ నేను దావోస్ రోడ్ ఎస్కోర్ట్ చేశారు కాబట్టి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళకి ఇంకో స్థానం ఇస్తారు. కానీ గతంలో కొన్ని ఇబ్బందులు కలిగి అందువల్ల వాళ్ళు వేరే స్థానాలు ఇస్తారు కాబట్టి పాత మళ్ళీ లైబ్రరీస్ తీసుకొచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలనే పరిస్థితుల్లో తెలుగుదేశం కానీ పార్టీ సాయిరెడ్డి రాజీనామా మీ నెత్తిన పాలు పోసినట్టు అయిందండి. కొన్నాళ్ళకి డిప్యూటీ సీఎం అనే అంశం ఎవరు మాట్లాడరు, కొన్నాళ్ళు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా ఇదే కాదు సార్, దావోస్ కూడా షాకింగ్ న్యూస్ దావోస్ కూడా పక్కపోయింది. తెలంగాణ ఏమో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి మనం ఇంతవరకు ఏం చెప్పాలా, బహుశా సాయంత్రం చెబుతారేమో నాకు తెలీదు. సార్ ఇప్పుడు ఇంకా చాలా షాకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తాయి. ఇంకా చాలా అద్భుతమైన వచ్చే కథలు వస్తాయి. రైట్, ఒకసారి శ్రీకాంత్ క్విక్ గా చెప్పండి, మళ్ళీ మెరుపుల మహేష్ మాట్లాడాలి. చెప్పారు సార్. ఏమంటే సార్ వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ ఏమంటే కొన్ని రోజులు విజయమ్మ, కొన్ని రోజులు షర్మిల, కొన్ని రోజులు విజయసాయి రెడ్డి కరెక్ట్ టయానికి అంటే ఈ దావోస్ లో ఫెయిల్యూర్ అయ్యి ఒక్క రూపాయి కూడా తేకుండా తెచ్చిన దానికి ముందుగా వారికి తేని దానికి అభినందనలు చెబుతున్నాము. ఎందుకంటే తేలేరు. కానీ ఈనాడులో గాని జ్యోతిలో గాని చూసారా, ఈనాడు జ్యోతిలో ఒక్కగే పాయింట్ వేశారు. మళ్ళీ ఏపీ బ్రాండ్ రెండు కూడా ఏంది సార్ బ్రాండ్ తొందరలో మంచి విషయాలు వింటారు. చాలా హాస్యాస్పదంగా నిజంగా వాళ్ళకి ఏమి రాయాలో ఆ ఈనాడు పేపర్ కి జ్యోతికి ఏమి రాయాలి ఏం చూపించాలని మీరు చెబితే వాళ్ళు చేయాలా? వాళ్ళకు చెప్తున్నా అర్థం కాకుండా పక్క రాష్ట్రము మహారాష్ట్ర, పక్క రాష్ట్రము బీహార్ కొన్ని లక్షల కోట్లు తెచ్చుకున్నాయి. ఎంత మనకు అసలు భయపడి దీనివల్ల ఏమంటే రెడ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రెడ్ బుక్